శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి.
చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి చాలా రోజుల నుంచి మనము చూస్తున్నాము గురువు గారి యొక్క స్థితి సంచారము వ్యయ స్థానంలో చాలా బాగుంది. మరి మిగతా గ్రహాలు ఏవి బాగున్నాయి అంటే చంద్రుని యొక్క సంచారం బాగుంది దశమంలో. ఇక మిగతావన్నీ కూడా అంత అనుకూలత లేని కారణం చేత తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహ స్తోత్రాలు పఠించండి. రాస్యాధిపతి చంద్రుడవుతూ వారాంతంలో వ్యయంలోకి వచ్చారు. గురువు గారితో కలిసి ఉండడం చాలా మంచిదే, కానీ వ్యయస్థానంలో ఆయన మనోవ్యధనిస్తారు. ఈ మనోవ్యధ లేకుండా ఉండాలి అంటే చంద్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఉద్యోగ రీత్యా ఉత్తమమైన కాలము, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలుంటాయి, పై అధికారుల యొక్క మన్ననలుంటాయి. మీరు చేసేటటువంటి ఉద్యోగ నిర్వహణ ఏదైతే ఉందో చాలా వరకు సంతృప్తికర జీవితాన్ని ఇస్తోంది. మిగతావన్నీ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వీటి గురించి తెలుసుకునే కన్నా ఏ పరిహారం చేసుకుంటుంది అని తెలుసుకొని దాన్ని చేయడమే చాలా మంచిది. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ చంద్రగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోండి. ఇక కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఏది మాట్లాడవద్దు. కొంచెం మౌనాన్ని ఆశ్రయించడం మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నటువంటి కాలమే ఉంది. రుణ బాధలు అటు ఇటు అన్నట్టుగా ఉంటాయి. అంటే ఎవరైనా మీకు ధనం ఇచ్చి ఉన్నట్లయితే మా ధనం ఎప్పుడు ఇస్తారు అని అడిగే పరిస్థితి ఉంటుంది. మీరు కూడా వాళ్ళకి బలానప్పుడు ఇస్తాము అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఆ సమయం కొంచెం ఎక్కువ తీసుకుంటారు మీరు. ఇక్కడ ఆదాయం ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితులు కనిపించట్లా, ఆ ఖర్చు అయ్యేదే కనిపిస్తోంది. ఇదే కొంచెం మీ మనస్తాపానికి కారణం అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇప్పటికే మీరు కట్టిన మూటలు ఏమన్నా ఉన్నాయా అంటే సగం కరిగిపోయి ఉంటాయి. గురువుగారు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మూటలు కట్టినవి కరిగిస్తారు. సేవింగ్స్ లో ఉండనివ్వరు ఆయన ఎక్కువ డబ్బులు, అన్ని అయిపోగొడుతూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆయన తన ఉచ్చవేపు వచ్చేటటువంటి కాలం, ప్రస్తుతం అయితే వక్రించి ఉన్నారు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్తున్నారు. ఉచ్చవేపు వచ్చేటటువంటి కాలం కాబట్టి మళ్ళీ మీకు ధనము అనుకూలం అవుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది. కొంచెం సమయం పడుతుంది. సంయమనం పాటించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ఇప్పుడే వెంటనే ఎవరికన్నా పెళ్లి కుదరని వారికి పెళ్లి కుదురుతుందా అని మీరు ఆశగా అనుకుంటారేమో. ఇంకా కొంతకాలం పట్టేటటువంటి సమయమే కనిపిస్తోంది మనకి. ఇక్కడ గ్రహస్థితులు సప్తమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. అంత తొందరగా వివాహాలు ఇప్పుడు కుదరవు. ఈసరికే కుదిరి ఉన్న వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు కొత్తగా కుదరడం కష్టం అవుతుంది. అందువల్ల ప్రతి విషయంలోనూ సంయమనంతో ఉండండి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనం వ్యయం కాబట్టి, వ్యయస్థానము కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.